డీఎస్పీ అనుపమ రాజీనామా కర్ణాటకలో కలకలం రేపుతోంది. నిజాయితీకి మారుపేరు గలించిన అనుపమ ఉన్నట్టుండి ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనం రేకెత్తించింది. బళ్ళారి జిల్లా కూడ్లిగి డీఎస్పీగా పనిచేస్తున్న అనుపమ షణై ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. అనుపమ రాజీనామాపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు సైతం నోరు మెదిపేందుకు జంకుతున్నారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించిన అనుపమ ఉదంతంపై బళ్ళారి జిల్లాలో పలువురు ఆందోళనలకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుపమ రాజీనామా పత్రం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు నిన్న చేరింది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాను ఆమోదిస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున రాజీనామాపై పోలీసు ఉన్నతాధికారులు అనుపమతో మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. రాజీనామాను ఎలాగైనా వెనక్కి తీసుకునేలా చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. నిజాయితీ పర్వాలైన కూడ్లిగి డీఎస్పీ అనుపమ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. 2 రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో అనుపమ షణై నిజాయితీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం అనుపమ ఉడిపికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నిజాయితీగా పనిచేస్తున్నందుకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల రాజీనామా చేశారన్న దానిపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫేస్బుక్లో తన అభిప్రాయాలను వెల్లడించడం మరో సంచలనంగా కూడా మారింది. గొప్ప గొప్ప మాటలు చెప్పేవారంతా గొప్పవారు కాదు, చిన్న చిన్న మంచి విషయాలను అర్థం చేసుకునేవారు గొప్పవారవుతారు. అన్యాయం చట్టమైనప్పుడు తిరుగుబాటు కర్తవ్యమవుతుంది అని అనుపమ ఇంగ్లీష్లో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.